హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, ఇప్పుడు నేను బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే చికెన్ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ బాండ్లు పెట్టానండి, గ్యాస్ వెలిగించేసాను, నూనె పోసాను. చాలా ఈజీ అండి ఇది. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసేసాను ఫస్ట్ ఆయిల్లో. కరివేపాకు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టేస్తున్నానండి. ఇది చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై లాగా అయిపోవాలి చక్కగా. నేను ఉప్పు కూడా వేసేస్తున్నానండి, చక్కగా ఆయిల్ అంతా అయిపోతుందని, ఉప్పు కూడా ముక్కకు పడుతుందని ఉప్పు పసుపు వేస్తున్నానండి. చక్కగా ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇది ఇంకోండి, చక్కగా నీళ్ళన్నీ ఇరిగిపోయాయి చక్కగా. ఇంకొక చుక్క ఎక్కడో ఉన్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తున్నాను. చిన్న 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక టమాటా వేసేస్తున్నాను. చక్కగా ఇవి కూడా ఇప్పుడు ఇలా మగ్గిపోవాలండి. ఇదిగోండి, చక్కగా అయిపోయింది ఇలాగా. కారం వేస్తాను. 1.5 స్పూన్ వేసానండి కారం. పచ్చిమిరపకాయలు వేసాను కదా బాగా. ఇదిగోండి, చక్కగా అయిపోయింది అంతా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. కొత్తిమీర. అంతే, సింపుల్ బ్యాచిలర్స్ చికెన్. ఒక 10 నిమిషాలు ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది. బ్యాచిలర్స్ చికెన్ రెడీ. చూడడానికి భలే ఉందండి, కలర్ఫుల్గా. అప్పటికప్పుడు ఈజీగా చేసుకున్న బ్యాచిలర్స్ చికెన్ ఎంతమందికి ఇష్టం? ఏమండి, చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి.